హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 205 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి మీరు మీ యొక్క మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో చెప్తాను. మీకు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. అర్హత కలిగినటువంటి అభ్యర్థులకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం ఉన్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, నిన్న నేను డాక్టర్ రెడ్డీస్లో ఉద్యోగాలకు సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు ఈరోజు జరగడం జరిగింది. ఎవరైనా సరే ఆ ఇంటర్వ్యూకి హాజరైనట్లయితే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది తప్పనిసరిగా కామెంట్ చేయండి. కొంతమంది ఆ వీడియోలో కామెంట్ చేశారు, ఆ యొక్క డీటెయిల్స్ అనేవి ఒక 3 రోజుల ముందు చెప్పండి అని. ఫ్రెండ్స్, నాకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే వెంటనే మీ అందరికీ కూడా వీడియో ద్వారా లేదా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ నాకు అప్పుడే వచ్చింది, వెంటనే మీ అందరికీ కూడా వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా సరే జాయిన్ కానట్లయితే తప్పనిసరిగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏ ఒక్కరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఆ వీడియోని మీకు అందించడం అయితే జరిగింది. మరి ఈరోజు వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కానీ మనం చూస్తే, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఏపీఎస్ఎస్డిసి డసాల్ట్ సిస్టమ్స్ జాబ్ మేళా ద్వారా మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ అనే కంపెనీలో 3 రకాల ఉద్యోగాల భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఇక్కడ చూస్తే మనకి సెలెక్ట్ అయ్యేటువంటి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లొకేషన్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సర్వీస్ మేనేజర్, సేల్స్ మేనేజర్, టెక్నీషియన్ అనే పోస్టులు అయితే ఇక్కడ రిక్రూట్ చేస్తున్నారు. సర్వీస్ మేనేజర్ మరియు సేల్స్ మేనేజర్కి 1.44 to 1.80 lakhs per annum అయితే ఇవ్వడం జరిగింది. టెక్నీషియన్ ఉద్యోగానికి 8,000 రూపాయలు పెర్ మంత్ శాలరీ అని చెప్పడం జరిగింది. సర్వీస్ మేనేజర్ మరియు సేల్స్ మేనేజర్ ఉద్యోగాలు అనేవి 60 చొప్పున భర్తీ చేస్తున్నారు. రెండింటికి కూడా బీటెక్ మెకానికల్ క్వాలిఫికేషన్ అయితే చెప్పడం జరిగింది. టెక్నీషియన్ ఉద్యోగాలు 85 వేకెన్సీస్ ఐటీఐ క్వాలిఫికేషన్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. అప్లై చేయడానికి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అది క్లిక్ చేసినట్లయితే మీకు గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు అక్కడ అడిగినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో అభ్యర్థులని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ అనేది టెక్నికల్ మరియు హెచ్ఆర్ రౌండ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాము. రేపు కూడా మీకు ఒక మంచి వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందులో చాలా రకాల క్వాలిఫికేషన్స్తో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 10th క్లాస్ నుంచి చాలా రకాల క్వాలిఫికేషన్స్తో. ఆ వీడియో మాత్రం తప్పకుండా మీరైతే మిస్ అవ్వకండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.